మిమ్మల్ని కాపాడలేవు. Your fields cannot save you. మీ యొక్క ప్రతి వృత్తి మిమ్మల్ని కాపాడలేదు. Your caste cannot save you. మీ యొక్క కులము మిమ్మల్ని కాపాడలేదు. Only the blood of Jesus will save you from your sins. ఒక్క యేసు రక్తము మాత్రమే మీ పాపముల నుండి కాపాడుతుంది. Heaven and hell is a real place. నరకము మరియు పరలోకము అనేవి నిజమైన స్థలాలు. What we live after death is millions and trillions of years. మన మరణం తర్వాత లక్షల కోట్ల సంవత్సరాలు మనం అక్కడే జీవించాలి. There is no end for that life. ఆ యొక్క జీవితానికి ముగింపు అనేది లేనే లేదు. Hell is a place of darkness. ఆ యొక్క నరకం అనేది చీకటిలో ఉండే స్థలమై ఉన్నది. Hell is a place of fire. నరకం అనేది అగ్నితో ఉండే స్థలమై ఉన్నది. Hell is a place of loneliness. ఆ యొక్క నరకం అనేది ఒంటరితనంతో ఉండే స్థలమై You ఉన్నది. cannot see your family members there. మీరు మీ కుటుంబ సభ్యులను ఆ నరకంలో ఎప్పటికీ చూడలేరు. You cannot see your friends there. మీ యొక్క స్నేహితులను మీరు ఎప్పుడు చూడలేరు. You cannot have phone there. మీకు నరకంలో మొబైల్ ఫోన్స్ కూడా మీ దగ్గర ఉండవు. It's a lonely place. ఆ యొక్క స్థలం అనేది ఒంటరిగా ఉండే స్థలం. It's a place of suffering and pain. ఆ యొక్క స్థలం అనేది నొప్పితో వేదనతో ఉండే స్థలం అయి You ఉన్నది. will be burning forever. మీరు అక్కడ యుగ యుగాలు కూడా కాలుతూనే ఉంటారు. Maggots will be eating you. ఆ యొక్క స్థలంలో మిమ్మల్ని పురుగులు తినివేస్తూ ఉంటాయి. But God wants to save you from that ఆ place. యొక్క భయంకరమైన స్థలము నుండి దేవుడు మీ అందరిని కాపాడాలనుకుంటున్నారు. That's why He sent His Son Jesus Christ. అందుకొరకే కుమారుడైన యేసు క్రీస్తుని మీ కొరకు పంపించారు. Jesus died for you and for me on that cross, యేసు క్రీస్తు మీ కొరకు మరియు మా అందరి కొరకు ఆయన మరణించారు. so that we can escape hell and go to heaven. దాని వల్ల మాత్రమే మనం నరకం నుండి తప్పించబడి పరలోకానికి చేరుకుంటాము. Jesus loves you, my friend. యేసు క్రీస్తు మీ అందరిని ప్రేమిస్తున్నాడు స్నేహితులారా. Come to Jesus today. యేసు క్రీస్తు వద్దకు ఈ రోజే రండి. Call upon Jesus today. యేసు క్రీస్తు వద్దకు ఈ రోజే రండి. Believe upon Jesus today. యేసు క్రీస్తు యందు మీరు విశ్వాసం ఉంచండి. You may not have another tomorrow. మీకు మరలాగా ఉదయం ఉండకపోవచ్చు. You may not have another hour. మీకు మరలాగా గడియ కూడా ఉండకపోవచ్చు. Only Jesus can save you, my friend. యేసు క్రీస్తు ఒక్కడే రక్షించగలడు Call స్నేహితులారా. upon Jesus today. యేసు క్రీస్తుని ఈ రోజే పిలవండి. This is the day of salvation. ఈ రోజు రక్షణ దినమై ఉన్నది. God loves you. దేవుడు మీ అందరిని ప్రేమిస్తున్నాడు. Jesus died for you. యేసు క్రీస్తు మీ కొరకే మరణించారు. Jesus rose back on the third ఆయన day. మరణించి మూడవ రోజు తిరిగి లేచారు. He is coming to judge the whole ఆయన world. మరలా ప్రపంచానికి తీర్పు తీర్చడానికి రానై ఉన్నారు. God sees every sin in your life. యేసు క్రీస్తు మీ జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని ఆయన చూస్తున్నారు. You might be thinking your family does not know. మీ కుటుంబ సభ్యులకు మీ పాపం తెలియదని మీరు You అనుకోవచ్చు. might be thinking it is a secret, no one మీ knows. యొక్క ప్రతి పాపం కూడా రహస్యంగా ఉంది కదా, ఎవరికి చూడట్లేదని మీరు But అనుకోవచ్చు. God knows everything. కానీ యేసు క్రీస్తుని దేవుడు అన్ని చూస్తున్నాడు. He has a book written everything about your ఆయన sins. జీవ గ్రంథంలో ప్రతి అంశాన్ని కూడా ఆయన లెక్కిస్తారు. If you die in your sins, మీరు కనుక మీ పాపంలోనే మరణిస్తే you will end up in hell. మీరు నరకంలో ముగిసిపోతారు. If you die in your sins, మీరు కనుక మీ పాపంలోనే మరణిస్తే you will burn in hell. మీరు నరకంలో కాలిపోతారు. This world is a trap. ఈ యొక్క ప్రపంచం అనేది ఒక ఎర లాంటిది. All the movies and serials that you see keeping you away from God. మీరు చూసే సినిమాలు సీరియల్ అవన్నీ కూడా దేవుడి నుండి మిమ్మల్ని దూరం చేస్తూ ఉంటాయి. The name of celebrities will not save you. ఈ లోకంలో ఉన్న సినిమా యాక్టర్లు మిమ్మల్ని కాపాడలేరు. Politicians will not save you. రాజకీయ నాయకులు కూడా మిమ్మల్ని కాపాడలేరు. Only Jesus Christ will save you from your ఒక్క sins. యేసుక్రీస్తు మాత్రమే మీ పాపముల నుండి మిమ్మల్ని రక్షించగలరు. Celebrities and politicians do not know your name. ఈ యొక్క రాజకీయ నాయకులకు సినిమా యాక్టర్లకు మీ పేరు కూడా తెలియదు. But the Bible says కానీ బైబిల్ సెలవిస్తుంది కదా, God has written your name on His palm. యేసు క్రీస్తు ఆయన యొక్క జీవ గ్రంథంలో మీ పేరును ఆయన లిఖిస్తారు. On your palm. మీ యొక్క ఆయనకు హస్తం మీద మీ పేరు లిఖిస్తారు. He knows your name. ఆయనకు మీ పేరు తెలుసు. He knows your problems. ఆయనకు మీ సమస్యలు తెలుసు. He loves you in spite of your sin. ఆయన మీ పాపములతో మీరు ఉన్నా కూడా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. Come to Jesus today. యేసు క్రీస్తు వద్దకు ఈ రోజే రండి. Get to know Jesus today. యేసు క్రీస్తు గురించి ఈ రోజే తెలుసుకోండి.